హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ హోమ్ స్టైల్. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పొన్నగంటి ఆకుకూరతో చక్కటి పకోడీని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇవి పొన్నగంటి ఆకుకూర పకోడాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పకోడాకి మనకు పొన్నగంటి ఆకుకూర కావాలి. పొన్నగంటి ఆకుకూర తినటం వలన మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అన్న దాని గురించి ఒక చిన్ని వీడియో నేను ఆల్రెడీ చేసి ఉన్నానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి తెలుసుకోవచ్చు. పకోడా కోసం పొన్నగంటి ఆకుకూరని ఇలా ఆకులుగా తుంచేసుకోవాలండి, లేదైనా కట్ చేసుకోవచ్చు. ముదురు కాడలు ఉంటే కనుక తుంచొద్దండి, పక్కన వేసేసుకోండి. జస్ట్ లేత కాడలున్న ఆకులను మాత్రమే పకోడాకి మనం ఒలుచుకోవాలి. ఇలా చక్కగా ఒలుచుకున్న తర్వాత శుభ్రంగా ఒకసారి నీట్గా గిలకరిస్తూ నీట్గా కడిగేసుకోవాలండి. ఏదైనా ఇసుక పురుగు లాంటివి ఉంటాయి కదా, వెడల్పాటి గిన్నెలో కాసిన్ని ఎక్కువగా వాటర్ని వేసుకొని గిలకరిస్తూ శుభ్రంగా కడిగేసుకొని ఒక గుంతపాటి బౌల్లోకి వాటర్ లేకుండా తీసుకోవాలి. ఆకుకూరలోని వాటర్ని అంతా చేతితో గట్టిగా పిండేసి ఒక గుంతపాటి బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా శనగపిండి వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు మైన శనగపిండిని వేసుకున్నాను. మన ఆకుకూరకి సరిపడా శనగపిండిని వేసుకోవాలి. ఆకుకూర ఎక్కువ శనగపిండి తక్కువ అలా తీసుకోకుండా ఈక్వల్గా తీసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల మైన బియ్య పిండిని, కొద్దిగా సాల్ట్ని, కొద్దిగా చిల్లీ పౌడర్ని, అలాగే కొద్దిగా జీలకర్రని, కొద్దిగా అంటే 1 పించుమైన కాస్త చిటికెడుమైన వంట సోడాని కూడా వేసుకున్నామంటే పకోడా అనేది చక్కగా నీట్గా పొంగుతూ వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఈ ఆకుకూర శనగపిండి బియ్యపిండికి చక్కగా పట్టే విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. ఎందుకంటే ఆకుకూరని కడిగేసాం కదా, వాటర్ అనేది ఉంటుంది, ఎక్కువ వాటర్ పట్టదు. జస్ట్ వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండినంతా కలిపేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసామంటే జోర్ అయిపోతుంది, పకోడా అనేది గట్టిగా రాదనమాట. గట్టిగా పకోడా చేసుకున్నామంటే పకోడా 2-3 రోజుల వరకైనా నిల్వ ఉంటుందండి, గట్టి పకోడా అంటాము. ఇలా చక్కగా పిండినంతా ఆకుకూరకి కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్లో పకోడాలకు సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టి ఉంచుకున్న పకోడా పిండిని కొద్దిగా ఆయిల్లో వేసుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆకుకూర పకోడీ అనేది హెల్దీ రెసిపీనే అని చెప్పొచ్చండి. పైగా పొన్నగంటి ఆకుకూరతో కాబట్టి కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ పొన్నగంటి ఆకుకూర రేచీకటిని కూడా తగ్గిస్తుందండి. ఈ పొన్నగంటి ఆకుకూరతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. చెప్పాలంటే ఒక వీడియో కూడా అవుతుంది, ఆ వీడియోని నేను చేశాను, ముందుగానే చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసి తెలుసుకోండి. అలాగే పొన్నగంటి ఆకుకూరతో కొన్ని రెసిపీస్ కూడా చేశాను, ఆ వీడియో లింకులను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా చక్కగా పకోడీ వేగిన తర్వాత టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి ఈ పకోడాని షిఫ్ట్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండినంతా ఆయిల్లో వేసుకొని అటు ఇటు కదుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకున్నామంటే చక్కటి పకోడీ అనేది రెడీ అయిపోయినట్లే. ఈ పకోడీని మనం ఈవినింగ్ టైం స్నాక్ ఐటమ్గా తీసుకోవచ్చండి. గట్టి పకోడీ కాబట్టి 2-3 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది, ఏం పాడవదు. ఆకుకూర పకోడీ కాబట్టి హెల్దీ రెసిపీనే. ఈవినింగ్ టైం స్నాక్గా పిల్లలకు పెట్టవచ్చు. మనం ఏదైనా టీ తాగటానికి ముందు కూడా స్నాక్ రెసిపీగా తీసుకోవచ్చు. మరి మీకు నేను చేసిన ఈ పొన్నగంటి ఆకుకూర పకోడా రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.